సో ఇదన్నమాట పారాగ్లైడింగ్ స్పాట్ ఇన్ మనాలి. సో ఇక్కడ కుల్లుకి వచ్చి మనం ఇది తీసుకెళ్తారనమాట వీళ్ళను. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత మంచిగా ఉందో, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. చాలామంది కూడా పారాగ్లైడింగ్ గురించి ఇక్కడికి వస్తారు. చాలామంది కూడా ఇక్కడ పారాగ్లైడింగ్ చేసుకోనికి వస్తారు. ప్లస్ దానికి పైకి ఎక్కుతారనమాట. పైన బ్యాక్ సైడ్ కొండ చూపిస్తున్నా కదా, అది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది పైకి ఎక్కడానికి. సో అంత మీదకి వెళ్ళిన దాకా కూడా మనం ఒక ఆఫ్ రోడ్లో తీసుకెళ్తారన్నమాట. మన ఒక వెహికల్లో, తార్ వెహికల్లో, పత్తరపోడు వెహికల్లో దాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి 15-20 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత 18,000 ఫీట్ పైకి వెళ్ళిన తర్వాత మన అక్కడ నుంచి కిందకి డ్రాప్ చేస్తారనమాట. సో మీరు చూడొచ్చు ఎలా ఉందో. సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్ట్ చాలా భయపడ్డాను. చాలా భయపడ్డాను. చూసిన తర్వాత అంత హైట్ నుంచి కిందికి చూస్తే మాత్రం చాలా భయమైంది. కాకపోతే ఒక్కసారి మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత, డ్రాప్ అయిన తర్వాత, మనం ఎయిర్లో ఉన్న తర్వాత కిందికి చూస్తే మాత్రం మనం చాలా భయపడతాం. కిందికి చూడకుండా మనము కెమెరా ఇస్తారన్నమాట మనకు, ఆ గోప్రోని చూసుకుంటే మనం ఉంటే చాలా బాగుంటుంది. సో కంపల్సరీ మస్ట్ డూ అడ్వెంచర్ ఏంటంటే మనాలిలో ఈ పారాగ్లైడింగ్. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు చూడొచ్చు ఈరోజు వెదర్ కొంచెం అలా ఉన్నా, వెదర్ సహకరించాలా, వెదర్ సహకరిస్తే వీళ్ళు అలో చేస్తారన్నమాట. సో వెదర్ సహకరించని వీళ్ళు అస్సలు అలో చేయరు, వీళ్ళు ఎంత రిస్క్ తీసుకోరు అనమాట. సో ఈరోజు వెదర్ బాగానే ఉండే కాబట్టి చేశారు. చూడండి పక్కన. సో అందరు వచ్చేస్తారు. చూడండి ఇంకోళ్ళు కూడా వస్తారు నా వెనకాల. చూడండి అవి వచ్చేసారు. చూడొచ్చు ఇదంతా కూడా. సో సూపర్ ఎక్స్పీరియన్స్. Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you madam, thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. అలాగే కత్తిలాగా మాను అదే స్టంట్లు అంటున్నావా? మూడునా సో ఫ్రెండ్స్, నాదైతే పారాగ్లైడింగ్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత కిందికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతకుముందు చూపించిన అతను ల్యాప్టాప్లో మనం ఏమైతే మన గోప్రోలో రికార్డ్ చేసుకున్నామో మన జర్నీ మొత్తం పారాగ్లైడింగ్లో, అదంతా కూడా ల్యాప్టాప్లో వేసుకొని తర్వాత మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. సో ఒక్కొక్క వీడియోకి అతను 500 తీసుకుంటాడనమాట. మన వీడియో మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు. సో క్లారిటీ బాగుంటుంది 4K. సో దాని తర్వాత నేను ఇక్కడ ఎందరు మంది పారాగ్లైడింగ్ చేస్తుందో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళు తోసేస్తూనే ఉంటారన్నమాట పైనుంచి, 8,000 ఫీట్ పైనుంచి. సో వాళ్ళందరూ కూడా కిందికి పారాగ్లైడింగ్ చేసుకుంటూ వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఒకసారి గాలి సహకరించక చాలా గాలి రావడం వల్ల చాలా ఎత్తుకు వెళ్ళిపోయారు అన్నమాట. సో దాని తర్వాత కొంచెం టెన్షన్ పడ్డ తర్వాత మెల్లమెల్లగా అతన్ని కిందికి తీసుకొచ్చారు. అప్పుడప్పుడు ఇక్కడ ల్యాండింగ్ కూడా సరిగా జరిగే ఛాన్స్ ఉండదంట, వీళ్ళు చెప్పారన్నమాట. చెట్లపైన గుట్టలపైన కూడా ల్యాండింగ్ అవుతుందంట గాలి సహకరించకపోవడం వల్ల. సో అదంతా ఇక్కడ కామన్ ఇష్యూస్, వీళ్ళు సెటిల్ చేసుకుంటారు. కాకపోతే సేఫ్ ల్యాండింగ్ అయితే మాకు జరిగింది. సేఫ్ ల్యాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అందులో సందేహం లేదు. మీరు చూడొచ్చు ఎందరు మంది పారాగ్లైడింగ్ చేసుకుంటే కిందికి వస్తున్నారో ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఎప్పుడైనా మనాలి వెళ్తే మాత్రం డెఫినెట్లీ పారాగ్లైడింగ్ని ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. और कौन गया? సో ఫ్రెండ్స్, ఈ పారాగ్లైడింగ్ అనే స్పాట్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి మీకు వీడియో తీశాను. మేము అనుకోకుండా అంత పైకి వెళ్ళడం అవన్నీ చేయడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను. సో ఒక్కసారి నా పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఆ ఏరియా ఎలా ఉంటుంది, ఆ పారాగ్లైడింగ్ అందరూ ఎందుకు ఎలా కిందికి దిగుతుంటారో అవన్నీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. మీరు చూడొచ్చు
అందరు ఎలా ల్యాండ్ అవుతున్నారో.